హాయ్ ఆల్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ మంగళగిరి దగ్గర కాకుండా మన కృష్ణానది ఒడ్డున అమరావతి దగ్గర అక్కడ దగ్గరలో కడతామని చెప్తున్నారు కదా. సో దాన్ని అక్కడ ఏ విధంగా కట్టొచ్చు మనం, ఎఫిషియెంట్ మెథడ్ ఏంటి, ఇదే విధంగా దీని క్యాపిటల్ కదా ఒక స్మార్ట్ సిటీని కూడా ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన ఆంధ్రాలో ఒక 3 to 4 స్మార్ట్ సిటీస్ వచ్చేలా ఉన్నాయి. సో ఈ 3 to 4 స్మార్ట్ సిటీస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఏ విధంగా చేస్తే మంచిది, ఏ డేటా పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి, ఇటువంటివన్నీ ఇచ్చేసుకొని నేను ఒక వీడియోని తయారు చేశాను. సో అయితే ఫస్ట్ మనము మెయిన్గా ఒక క్యాపిటల్/స్మార్ట్ సిటీకి డేటా పాయింట్స్ ఏంటని చూద్దాం. ఒకటి వాటర్, రెండోది పవర్, మూడోది సీవేజ్, నాలుగోది విండ్ డైరెక్షన్. విండ్ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక ఇండస్ట్రియల్ జోన్లోని అక్కడ ఉన్న పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కానీ లేకపోతే ఈ వేస్టేజ్ పొల్యూషన్ కానీ ఇదంతా టువర్డ్స్ సిటీ వైపు, అంటే రెసిడెన్షియల్ జోన్ వైపు, కమర్షియల్ జోన్ వైపు రాకుండా ఏ విధంగా మనము దీన్ని సిటీని డిజైన్ చేస్తే మంచిది అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం, ఫైర్ మేనేజ్మెంట్, ఏవైనా యాక్సిడెంట్స్ కానీ ఫైర్ కానీ జరిగితే ఎలాగ మేనేజ్ చేస్తాం, ఎలా కంట్రోల్ చేస్తాం, క్రైమ్ మేనేజ్మెంట్, ఈ పెట్రోలింగ్ ఏ విధంగా చేస్తాం, పోలీస్ స్టేషన్స్ ఎక్కడ ఉంటాయి, క్రైమ్ని ఏ విధంగా మేనేజ్ చేసి ఏ విధంగా కంట్రోల్ చేస్తాం, ఏ విధంగా రెడ్యూస్ చేయగలము, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. సిటీ ఎక్స్పాండ్ అవుతున్న కొలది ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ పీస్ అయిపోతుంది. ఈ కాంప్లికేటెడ్ పీస్ని మనం పజిల్ని ఏ విధంగా డే 1 నుంచి సాల్వ్ చేయగలము, మన రోడ్స్ ఏ విధంగా మనము డిజైన్ చేసుకోవాలి ఇప్పటి నుంచే. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, అందులోని మెయిన్గా ఇప్పుడు చెప్తున్న పాయింట్ దగ్గర క్యాపిటల్ కడితే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అవుతుంది. ఎందుకంటే లాస్ట్ మీకు తెలిసి ఉంటుంది, ఫ్యూ మంత్స్ బ్యాక్ బద్రీ కేదార్నాథ్లో ఇలాగే ఫ్లడ్ అనేది వచ్చి ఈ నదికి అటు ఇటుని మొత్తం అన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయి అక్కడ ఉన్న రెసిడెన్షియల్ ప్లేసెస్ కానీ కమర్షియల్ ప్లేసెస్ కానీ ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా. సో మన దగ్గర అనుకోకుండా కృష్ణా దగ్గర ఫ్లడ్ వచ్చిందంటే కనుక అప్పుడు మనకి డేంజర్ ఉంది. కాబట్టి ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎలాగ మేనేజ్ చేస్తాము, ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయగలము, ఏ విధంగా అవాయిడ్ చేయగలము, ఏ విధంగా మనము దీన్ని రిస్క్ని ఎలా మిటిగేట్ చేయగలము, ఇటువంటివన్నీ కూడా దీనిలోనే వస్తాయి. అదేవిధంగా ప్లాన్ ఎలా చేయగలం, ఇప్పుడు ఈ సిటీని ఎటువైపు ఎక్స్పెండ్ చేయొచ్చు, ఎలా ఎక్స్పెండ్ చేయొచ్చు, ఏ విధంగా చేస్తే మంచిది, ఏ విధంగా చేస్తే ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఇటువంటివన్నీ కూడా మనము దీనిలోనే చూద్దాము. అలాగే హెల్త్ కేర్ పాయింట్స్, ఎక్కడెక్కడ మనకు హాస్పిటల్స్ రావాలి, ఎక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రావాలి, ఎక్కడ వస్తే బెస్ట్, అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ అనే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అలాగే గ్రౌండ్ అండ్ వాటర్ పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి. సో ఈ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని మనము ఒక క్యాపిటల్ అనేదాన్ని బిల్డ్ చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు క్యాపిటల్ అంటున్నారు కాబట్టి క్యాపిటల్ వచ్చే జోన్స్కి నేను ఏమైనా 4 జోన్స్ కింద చేశాను. ఒకటి ఏంటంటే మన అడ్మిన్ జోన్, అంటే ఇప్పుడు ఈ సెక్రటరేట్ ఆఫీస్ కానీ ఇవన్నీ ఉండే ప్లేస్ని ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు, మన మంత్రులు వీళ్ళందరూ కూర్చునే, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూర్చునే ప్లేస్, ఎమ్మెల్సీస్ కూర్చునే ప్లేసు, ఆ ప్లేసెస్ అన్నిట్లో, ఆ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిట్లో అడ్మిన్ అని ఒక బ్లాక్ కింద అనుకున్నాను. తర్వాత రెసిడెన్షియల్ బ్లాక్, ఇప్పుడు ఈ సెక్రటరేట్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా క్యాపిటల్కి విజిట్ చేసి వస్తారు చాలామంది, వాళ్ళు ఉండడానికి కానీ, లేకపోతే చాలామంది క్యాపిటల్కి వెళ్ళి అక్కడ పనులు చేయించుకుంటూ ఉంటారు గవర్నమెంట్ తోటి, సో వాళ్ళందరూ ఉండడానికి, ఇటువంటిది జోన్ని రెసిడెన్షియల్ జోన్ అన్నాను. ఆబ్వియస్గా కమర్షియల్ జోను, షాప్స్ అవి కూడా ఉంటాయి. అలాగే ఈ సిటీలో తక్కువ ఇండస్ట్రియల్ బెల్ట్ ఉండొచ్చు, బట్ కొంచెం ఎంతో కొంత ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను కొంచెం అక్కడ ఇండస్ట్రియల్ బెల్ట్ అనేది కూడా పెట్టాను. సో ఈ పాయింట్స్, డేటా పాయింట్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని ఒక క్యాపిటల్ సిటీని మనము అమరావతి దగ్గర, కృష్ణానది ఒడ్డు దగ్గర కడితే ఎలా ఉంటుంది, ఎలా కడితే బాగుంటుంది అనేదాన్ని మనము చూద్దాం ఇక్కడ నుంచి. సో వెల్కమ్ టు ఆంధ్ర క్యాపిటల్ సిటీ. సో నేను ఇందాక చెప్పినట్లుగా మనం ఏం చేద్దామని నా ఉద్దేశం, అంటే నేను ఏ విధంగా దీన్ని డిజైన్ చేశానంటే, ఒకటి రెసిడెన్షియల్ జోన్ అనేది ఇటువైపు అంతా రెసిడెన్షియల్ జోన్ వచ్చేసింది. అదేవిధంగా ఈ కార్నర్లోని ఇండస్ట్రియల్ జోన్ పెట్టాను. అలాగే కమర్షియల్ జోన్స్ అన్నీ కూడా ఈ ఎడ్జెస్లో వచ్చే విధంగా, ఇక్కడికి వచ్చే విధంగా ఇలాంటి ప్లేసెస్లో పెట్టాను. అలాగే అడ్మిన్ ఆఫీసెస్ అన్నీ ఒక దగ్గరకు వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేశాను. సో ఓవరాల్గా చూడండి, మీరు ఇది ఒక యానిమేషన్ వీడియోలో కూడా చూడొచ్చు. అయితే ట్రైన్ కింద
కాబట్టి మీరు ఇక్కడ చూసారంటే కనుక నేను ఈ ట్రామ్స్ కూడా వచ్చే విధంగా పెట్టాను అనమాట. ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ అనేది క్యాపిటల్ సిటీకి చాలా ఇంపార్టెంట్. ఈ ట్రామ్స్ నేను ఇక్కడ అరేంజ్ చేసాను చూడండి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ అనేది సిటీస్, క్యాపిటల్ సిటీస్ చాలా పెద్దగా ఎక్స్పెండ్ అయిపోతుంటాయి. సో అదేవిధంగా మన ట్రామ్స్తో పాటుగా మన రోడ్స్ కూడా చూడండి ఎంత పెద్దగా వైడ్గా చేశాను. ఎందుకంటే క్యాపిటల్ సిటీస్లో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. సో ఒక్కసారి ఇమాజిన్ చేయండి 20 years తర్వాత అసలు ఎంత జనాలు రేషియో పెరుగుతుంది, వాళ్ళని ఎలాగే అకామిడేట్ చేయగలం మనం. సో అటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది చేసింది. సో ఒకసారి చూడండి మీరు ఓవరాల్గా రోడ్స్ ఎంత పెద్దగా ఉంటాయి ఏంటి, ఓవరాల్గా జంక్షన్స్ ఏ విధంగా చేసాం. అలాగే ఈ మధ్యలో కొంచెం ప్లేస్ కూడా వదిలేసాం, ఎందుకంటే మన దగ్గర ఈ బస్సెస్ ఉంటాయి కదా, అటువంటివి ట్రాన్స్పోర్టేషన్ బీఆర్టీసీ అవి అంటుంటారు, అవి కూడా మనం ఇక్కడ దీన్ని వాక్ త్రూ చేయొచ్చు. దాన్ని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఒకటే మనకి సిటీకి సరిపోదు కదా. సో దీనిలోని మనం ఇంకా ఏమేమి చేయాలంటే ఒక వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే లైబ్రరీ, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెసిబిలిటీ అందరికి ఉండాలనేది మనం చూసుకోవాలి. అదేవిధంగా ఈ సీవేజ్ ప్లాంట్స్ కానీ, ఇటువంటివన్నీ పోలీస్ స్టేషన్ కానీ, ఫైర్ ఇంజిన్ కానీ, ఇటువంటివన్నీ ఏ విధంగా వస్తాయి, ఎక్కడ వస్తాయి అనేది మొత్తం ఇక్కడ బిల్డ్ చేసి పెట్టాను. సో ఒకసారి చూద్దాం అదంతా. చూస్తే కాలేజెస్ కానీ, ఆ లైబ్రరీ, క్లినిక్, వర్షిప్ చేసేది, ఇటువంటి ప్లేసెస్ అన్నీ కూడా మీకు దీనిలోని చాలా డీటెయిల్గా కనిపిస్తుంటాయి. సీవేజ్ ప్లాంట్, పోలీస్ స్టేషన్, ఫైర్, క్లినిక్ చూడండి, ఇలాంటివన్నీ కూడా. సో మన దగ్గరికి ఎవరైనా గెస్ట్లు వాళ్ళు వస్తే కనుక ఆ గెస్ట్లు వీళ్ళందరూ కూడా ఈ 7-star హోటల్లోనే, అలాగే ఎమ్మెల్యే, ఎంపీస్, ఎమ్మెల్సీస్ వీళ్ళందరూ కూడా దీనిలో ఉండే విధంగా మన అకామిడేషన్ అనేది వీళ్ళకి ఇవ్వచ్చు. సో ఒకసారి మనం అడ్మిన్ ఆఫీస్ వైపు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అడ్మిన్ ఆఫీస్ వైపు మనం ఈ బ్రిడ్జ్ కదా, ఓకే. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇదేంటంటే అడ్మిన్ ఆఫీస్కి బేసికల్గా ఇది మన అడ్మిన్ మెయిన్ ఆఫీస్ అనుకుంటే దాని పక్కన సెక్రటరేట్ కానీ, ఇంకా వాళ్ళకి కావాల్సిన రిలేటెడ్ బిల్డింగ్స్, ఇటువంటివన్నీ కూడా దీనిలోని మనకి డిజైన్ చేసి ఉంటాయి. సో మీరు అవన్నీ కూడా చాలా డీటెయిల్గా హై లెవెల్ వ్యూలోంచి కూడా చాలా డీటెయిల్గా చూడొచ్చు. సో నా ఉద్దేశం ఏంటి అంటే, మనము ఇలా ఎత్తు బిల్డింగుల్లో అయితే క్యాపిటల్ అమరావతి దగ్గర కట్టడం వల్ల మనకి ఫస్ట్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే మంగళగిరి దగ్గర కొంచెం ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, అది ఈనాడులో కూడా చాలా డీటెయిల్గా రాశాడు, అందుకని ఇక్కడికి షిఫ్ట్ చేసామని చెప్పి. సో లక్కీగా ఈ ప్లేస్లో మనం తక్కువ అగ్రికల్చర్ ల్యాండ్స్ని మనము డిస్ట్రాయ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ అ గుడ్ సైన్. యాక్చువల్గా ఆ ఒక్క పాయింట్ వల్ల నాకు మంగళగిరి దగ్గర పెట్టడం అనే దగ్గర నాకు కన్సర్న్, కానీ ఇది కొంచెం దానికంటే బెటర్ లొకేషన్ అని నా ఉద్దేశం. అయితే దీనిలో ఒక 2-3 పెద్ద మేజర్ మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఆ మేజర్ మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ది ఇప్పుడు ఈ 2 సిటీస్ని కనెక్ట్ చేయడానికని ఇన్ని బ్రిడ్జెస్ బిల్డ్ చేయాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మన క్యాపిటల్ బిల్డింగ్ది విపరీతంగా పెరిగిపోతుంది, కనీసం 20-30% పెరుగుతుంది. సో ఇది నిజంగా అవసరమా? అసలు ఇలా 2 సిటీస్ని కంబైన్ చేస్తూ కట్టాల్సిన అవసరం క్యాపిటల్ మరి ఎందుకో నాకైతే తెలీదు, మరి మన పెద్దలు చెప్పాలి ఆ విషయం. రెండోది ఏంటంటే నేను అనుకునేది, ఇప్పుడు మనకి 6 lane ఒక ఇది వస్తుంది కదా, మన వాట్ వి సే 6 lane కారిడార్ వస్తుంది వైజాగ్ నుంచి చెన్నైకి. సో 6 lane కారిడార్ వస్తున్నప్పుడు ఈ క్యాపిటల్ అనేది ఆ కారిడార్ కనెక్ట్ అవ్వదు. సో వాట్ ఈస్ ద పాయింట్? సో కారిడార్ ఏమో అంతా కోస్ట్ వైపు నుంచి వెళ్తుంది, ఇది మీరు చూస్తే కనుక మన ఇప్పుడు అమరావతి అనేది కానీ, లేకపోతే వీళ్ళు అనుకుంటున్న ఈ లొకేషన్ అనేది కంప్లీట్గా మనకి అదర్ సైడ్ ఉందన్నమాట. అసలు ఇది కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు, అది మెయిన్గా ప్రాబ్లం. అయితే నేను మీకు ఇంకోటి చూపిస్తాను. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్. నేను వికీ మ్యాప్లో వెళ్ళి ఒకసారి అసలు డిస్టెన్స్ ఎక్కడుంది చూద్దామని చెప్పి ఒకసారి వెళ్తే ఆల్రెడీ ఎవరో ఆ పర్టికులర్ ఏరియాని ది ఫ్యూచర్ అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ ట్యాగ్ చేసి ఉంచారు. సో అయితే ఈ ట్యాగ్ చేశారు, మంచి పని చేశారు, మనం మళ్ళీ ట్యాగ్ చేసుకోకుండా. సో ఈ ఫ్యూచర్ దగ్గర నుంచి మనం ఒకసారి చూద్దాము ఎంత డిస్టెన్స్ ఉంది అనేది. జస్ట్ 1 minute. సో ఈ ఫ్యూచర్ దగ్గర నుంచి తీసుకుంటాను నేను, తీసుకొని అక్కడి నుంచి
ఇక్కడ నుంచి ఒక్కసారి తెలంగాణ బార్డర్ ఎంత డిస్టెన్సో చూద్దాం. అంటే ఆల్మోస్ట్ 25 to 30 కిలోమీటర్స్లో తెలంగాణ వచ్చేస్తుంది. మీకు తెలంగాణది ఏదో ఒక ఊరు కూడా చూపిస్తాను ఇక్కడ. ఓకే, మీరు ఈ ప్లేస్ తీసుకుందాం మనం. అంటే 25 కిలోమీటర్స్లో కోదాడ్ అనేది తెలంగాణలో ఉంది. ఆబ్వియస్గా చాలామందికి తెలిసి ఉంటుంది. లేదంటే మీరు మిర్యాలగూడ కూడా తీసుకుందాం మనం. మిర్యాలగూడ అనేది చాలా దూరం ఉంటుంది, బట్ స్టిల్ అయినా కూడా అంటే 25 కిలోమీటర్స్లో మన ఆంధ్ర క్యాపిటల్ తెలంగాణ బార్డర్లో ఉంటుంది. అంటే ఇంతకీ ఇది ఆంధ్ర క్యాపిటలా లేకపోతే తెలంగాణకి సెకండ్ క్యాపిటలా? ఇది ఎవరికి క్యాపిటల్ ఇంతకీ ఇది అనే విషయం మనం నిజంగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి చాలా నియరెస్ట్లో ఉంటుంది. సో సర్లే పోనీ ఇవన్నీ అలాగా అయింది. మనం ఇంకోటి చూద్దాం ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సీ ఈ పాయింట్స్ అన్ని డిలీట్ చేసేద్దాం, మనకి ఇవేం అక్కర్లేదు. మనం పోనీ ఆ ఫ్యూచర్ అనే దాని దగ్గర నుంచి మన విజయవాడ డిస్టెన్స్, విజయవాడ జంక్షన్ డిస్టెన్స్ ఎంత చూద్దాం. విజయవాడ డిస్టెన్స్ ఎంత అంటే 55 కిలోమీటర్స్. వాట్ ఈజ్ ద పాయింట్? ఎందుకు విజయవాడకేమో 55 కిలోమీటర్లు ఉంటుంది, ఈ తెలంగాణకేమో 25 కిలోమీటర్లు ఉంటుంది. పోనీ మనము సెకండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తీసుకుందాం. పోనీ ఈ పాయింట్ కూడా డిలీట్ చేద్దాం. డిలీట్ చేసి ఈ సైడ్లో తీసుకుందాం. తీసుకొని విజయవాడ సిటీకి ఎంత చూద్దాం, 21 కిలోమీటర్స్. సో ఐ సీ దెర్ ఇస్ నో పాయింట్. ఐ డోంట్ నో వై దే ఆర్ ప్లానింగ్ దేర్. ఇంకోటి ఏంటంటే డిజాస్టర్, మళ్ళీ అదొకటి ప్రాబ్లం. మనకి ఫ్లడ్స్ వచ్చాయంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే నా దృష్టిలో లేదు, ఇక్కడే పెట్టాలి ఈ అంటే విజయవాడ దీనిలోనే అని అనుకుంటే కనుక నాకు తెలిసి బెస్ట్ ప్లేస్ ఏంటంటే, అగైన్ ఇది నేను అనుకుంటుంది. సో ఎవరు వచ్చి మళ్ళీ రేపొద్దున ఏంటి ఇలాగన్నా నీకు ఆ ప్లేస్ అంటే ఇష్టం, ఈ ప్లేస్ అంటే ఇష్టం లేదా అంటే నేనేం చెప్పలేను. కానీ ఇది మన గన్నవరం ఎయిర్పోర్ట్ కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి చాలామంది తెలిసి ఉంటుంది, తెల్లప్రోల్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అంటే గన్నవరం దగ్గర నుంచి ఈ తెల్లప్రోల్ నుంచి మనం అలాగా నేషనల్ హైవే పై నుంచి వెళ్ళిపోతుంటే హనుమాన్ జంక్షన్, ఏలూరు వస్తాయి. సో ఈ పక్కన చూస్తే మనకి కొల్లేరు లేక్ ఉంటుంది. అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఈ లేక్ ఇక్కడ ఉండడం వల్ల మనకి వాటర్ అవైలబిలిటీ, రీసోర్సెస్, గ్రౌండ్ లెవెల్ వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే కదా దాని అర్థం. సో మనం ఏం చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం అంటే, ఇక్కడ స్టార్ట్ చేసుకొని మనం క్యాపిటల్ అనేదాన్ని ఇలా బిల్డ్ చేసుకుంటే కరెక్ట్ అనేది నా ఉద్దేశం. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఈ ఏరియాలోని క్యాపిటల్ పెట్టుకుంటే దీనివల్ల ఇది ఒకటి ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవేని వాడేసుకోవచ్చు. అంటే కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా దాన్నే వాడుకుంటాం. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది కాబట్టి దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు లేదంటే అనవసరంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు మనము అమరావతికి వెళ్ళాలంటే 40-45 కిలోమీటర్స్ పడతాయి. ఎందుకు అసలు అలా చేయాల్సిన అవసరం ఏంటి? సో ఇక్కడ పెట్టుకుంటే బెస్ట్ అనేది నా ఉద్దేశం. అంటే ఇన్ కేస్ ఇక్కడ పెట్టాలి తప్పితే ఇంక విజయవాడ దగ్గరలో పెట్టాలి అనుకుంటే ఇది ప్లేసు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే, అగ్రికల్చర్ ల్యాండ్ అనేది డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి సిటీ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడల్లా పక్కన ఏముంది మనకి, కొల్లేరు లేక్ ఉంది. సో డెఫినెట్గా ఏం జరుగుతుందంటే ఆ లేక్ని లేపిస్తారు. సో అది చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం. సో ఈ లేక్, వన్ సెకండ్ లెట్ మీ క్లియర్ దిస్. ఇప్పుడు ఈ లేక్ అనేది ఎంత ఇంపార్టెంట్ లేక్ అంటే, కొల్లేరు లేక్ చూడండి ఎంత ఉందో. ఇప్పుడు ఈ కొల్లేరు లేక్ మొత్తంకి పెద్ద డేంజర్ అవుతుంది. సో ఏమైనా మనం కొంచెం అటు ఇటు చేసామంటే కనుక ఈ క్యాపిటల్ ఈ ఎక్స్టెన్షన్లోకి ఇలాగ వచ్చింది కొంచెం అంటే ఇటు ఎక్స్టెండ్ చేయలేము, ఎందుకంటే ఇది న్యాచురల్ లేక్, దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి లేదు. డెఫినెట్గా ఎవరో ఒకరు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి దాన్ని స్టాప్ చేస్తారు. సో ఇటువైపు ఎక్స్టెన్షన్ అనేది జస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్. సో ఇంకోవైపు ఎక్స్టెన్షన్ ఎటు చేయాలి, మన నూజివీడు అటువైపు ఈ ప్లేస్లు చేయాలి. ఈ ప్లేస్లు అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 90% ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్. సో మరి ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది. సో మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో ఏంటో చూద్దాం. బట్ ఇది నా వ్యూ దీనిపైన. సో మీకు ఏవైనా సజెషన్స్ ఉంటే నాకు ఆ సజెషన్స్ అన్నీ కూడా పోస్ట్ చేయండి. మీలో చాలామందికి నా పేరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది,
నా పేరు బుద్ధా చంద్రశేఖర్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓని. సో నా ఈమెయిల్ అడ్రస్, ఫేస్బుక్, స్కైప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కిందనిచ్చాను. అలాగే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు అదర్ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా మీరు నాకు చెప్పండి. అయితే ఈ క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మెయిన్గా నా కాన్సన్ట్రేషన్ లొకేషన్ కాదు. నా కాన్సన్ట్రేషన్ ఏంటంటే మనకి ఏవేవి డేటా పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మన ఇండియాలో చాలా స్మార్ట్ సిటీస్ బిల్డ్ చేస్తామని చెప్తున్నారు కదా. సో ఒక ఈ యంగ్ జనరేషను మనమందరం దీనిలో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకి ఇన్పుట్స్ ఇస్తే ఏమంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశము. సో మీకు ఏమైనా ఇటువంటి సజెషన్స్ ఉన్నాయి, ఏమన్నా కూడా నేను ఏమైనా మిస్ అయ్యానని అనిపించిన, లేకపోతే అంటే నేను ఎక్స్పర్ట్ని కాదు చాలా ఏరియాస్లో కాబట్టి మీరు ఎక్స్పర్టైజ్ మీకు ఏవైనా ఏరియాస్లో ఉంటే కనుక అవి కూడా నాకు డీటెయిల్గా పంపించండి. అదేవిధంగా నా ఓల్డ్ వీడియోస్లో చూస్తే ఈ సీవేజ్ దీన్ని ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేకపోతే భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ వాటర్ని ఏ విధంగా మనం మేనేజ్ చేయొచ్చు, ఏ విధంగా రోడ్లు ఫ్లడ్ అవ్వకుండా చూడొచ్చు, ఇటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా నేను కొన్ని డిఫైన్ చేసి పెట్టాను. మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి రిచ్ ఆంధ్రాలోని పార్ట్ 3 వీడియో చూస్తే కనుక దానిలో అవి అన్నీ కూడా కనిపిస్తాయి. సో లెట్స్ బిల్డ్ రిచ్ అండ్ ప్రాస్పరస్ ఆంధ్ర. జై హింద్.